పరీక్షల్లో పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టడం అనేది మన నిత్య జీవితంలో జరుగుతున్న మామూలు విషయం. ఇన్విజిలేటర్ పట్టుకునే వరకు సమస్య రాదు, ఎందుకంటే పరస్పర అంగీకారంతోనే ఈ చర్య అనేది జరుగుతుంది కాబట్టి. ఇది సినిమా రంగంలోనూ ఉంది, కాకపోతే కోఆపరేషన్ ఉండదు. కోర్టు కేసులే కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక రచయిత ఒక హీరో దగ్గరకు వెళ్ళి కథ వినిపిస్తాడు. పెద్దగా నచ్చలేదు, మళ్ళీ చూద్దాంలేమ్మని అతన్ని పంపించేస్తాడు. కట్ చేస్తే ఓ ఏడాది తర్వాత కొత్త రిలీజ్కు వెళ్ళిన సదరు రైటర్ తెర మీద తాను రాసుకున్న స్టోరీనే కనిపించడంతో షాక్ తింటాడు. అసోసియేషన్కు వెళ్ళాడు, కేసులు పెట్టాడు, నానా రచ్చ చేశాడు. ఫలితం దైవాధీనం. గతంలో ఇలాంటి ఉదంతాలు శ్రీమంతుడు, ఖైదీ నెంబర్ 150, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చాలా సినిమాలకు జరిగాయి. కొన్ని రాజీ పడ్డాయి, కొన్ని పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఓటీటీ రంగానికి పాకింది. జీ5లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న విరాటపాలెం వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దాన్ని చూసిన ఈటీవీ విన్ బృందం షాక్ తింది. ఎందుకంటే పెద్ద బడ్జెట్తో తాము తీస్తున్న కానిస్టేబుల్ కనకం కథ ఇదే కావడం. దాంతో ఆగమేఘాల మీద కోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడమే కాదు, ప్రెస్ మీట్ పెట్టి మరి జరిగిందంతా వివరించారు. ఈటీవీ విన్ చెబుతున్న దాని ప్రకారం కానిస్టేబుల్ కనకం దర్శకుడు కొన్నేళ్ల క్రితమే వేరే సంస్థకు నరేషన్ ఇచ్చి స్క్రిప్ట్ని మెయిల్లో పంపాడు. కానీ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. ఇదంతా 3 ఏళ్ల కిందటి ముచ్చట. ఆ తర్వాత ఇదే దర్శకుడు ఈటీవీ విన్ని సంప్రదించడం, వాళ్లకు నచ్చి తెరకెక్కించడం జరిగిపోయాయి. కాకపోతే నిర్మాణానికి టైం పట్టింది. ఈలోగా విరాటపాలెం రిలీజ్కు రెడీ అయిపోయింది. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కోర్టు తేలుస్తుంది, కానీ రచయితలు మాత్రం కాపీ రైట్స్ ఎవరినైనా గుడ్డిగా నమ్మే విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఇలాంటి వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి.